ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి సభ్యులు సూపర్ 6 కాకుండా ఆడినటువంటి 420 అబద్ధాలలో ఈరోజు టాప్ 13 అంటే 13 అబద్ధాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకపోతే ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడమే కాదు, మీ ఫ్యూచర్ రెఫరెన్స్ల కోసం సేవ్ చేసి మరీ పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ వీడియో మీకు తప్పకుండా పనికొస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి 13 అబద్ధాలు. ఎన్నికలకి ముందు చంద్రబాబు అండ్ కో ఆడినటువంటి మొదటి అబద్ధం, విశాఖ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చిన షిప్లో వైసీపీ వాళ్ళకి చెందినటువంటి 25,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ దొరికాయి అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ కో అబద్ధం ఆడడం జరిగింది. కాకపోతే నిజం మొన్న డిసెంబర్ 7వ తారీఖు సిబిఐ బయటపెట్టింది. అసలు ఆ షిప్లో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి అబద్ధాన్ని సిబిఐ బయటపెట్టడం జరిగింది. ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఆడినటువంటి రెండో అబద్ధం, 30,000 మంది మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. నిజానికి కేవలం 46 మంది మహిళలే అక్రమ రవాణాకి గురయ్యారు అంటూ టీడీపీ పార్టీకి చెందినటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత గారే నవంబర్ 17, 2014 రోజు అసెంబ్లీలో నిలబడి పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధము, అసలు నిజానికి మిస్ అయింది కేవలం 46 మందే అని చెప్పేసి హోంమంత్రి గారే అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్నికలకి ముందు బాబు అండ్ కో ఆడినటువంటి మూడో అబద్ధం, వైసీపీ రంగుల కోసం 3,000 కోట్లు ఖర్చు పెట్టిందంటూ బాబు పవన్ దుష్ప్రచారం చేయడం మనం అందరం చూసినాం. కాకపోతే దీనికి సంబంధించి నిజం ఏంటి అంటే ఖర్చు పెట్టింది కేవలం 49 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఇదే కూటమి ప్రభుత్వం ఆ ఖర్చులని బయటపెట్టడం జరిగింది. ఎన్నికలకి ముందు బాబు అండ్ కో ఆడినటువంటి నాలుగో అబద్ధం, సిద్ధం సభకి ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారు అంటూ కూటమి ఎన్నికలకు ముందు దుష్ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే నిజం ఏంటి అన్నది అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డది. సిద్ధం సభకి వైసీపీ పార్టీ నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లించడం జరిగింది, అంతేకాని ప్రభుత్వ డబ్బు ఎక్కడా ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి ఏకంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి గారే అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. ఎన్నికలకి ముందు బాబు అండ్ కో ఆడినటువంటి ఐదో అబద్ధం, ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లు అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి ఇదే కూటమి ఈరోజు బంగారు తాళ్లు అని చెప్పేసి అవే స్మార్ట్ మీటర్లని అమర్చే కార్యక్రమం చేస్తున్నది. ఎన్నికలకి ముందు బాబు అండ్ కో ఆడినటువంటి ఆరో అబద్ధం, అతిపెద్ద అబద్ధం, ల్యాండ్ రీసర్వే వద్దు అంటూ దుష్ప్రచారం చేయడం మనందరం చూసినాము. ఏకంగా మనందరికీ ఫోన్లు వచ్చినాయి, మీ ల్యాండ్ అనేది జగన్మోహన్ రెడ్డి లాక్కోబోతున్నాడు అని చెప్పేసి దుష్ప్రచారం చేసిన ఈ కూటమి ఈరోజు దానిపైనే కేంద్రం నుంచి ఇచ్చే 500 కోట్ల ప్రోత్సాహకాలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నది. అంటే ఆ రోజు ల్యాండ్ సర్వే అని చెప్పేసి దుష్ప్రచారం చేసి మీ భూములను లాక్కుంటున్నారు అని చెప్పేసి దుష్ప్రచారం చేసి ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ అదే ల్యాండ్ సర్వేకి ఎస్ అని చెప్పేసి అంగీకారం తెలిపే పరిస్థితులు దారుణాతి దారుణం. ఎన్నికలకి ముందు బాబు అండ్ కో ఆడినటువంటి ఏడో అబద్ధం, ఎన్నికలకి ముందు వాలంటీర్ల జీతాన్ని 10,000 చేస్తామని చెప్పేసి అబద్ధం చెప్పి వాలంటీర్ల ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థే ఉనికి లేదు అని చెప్పేసి పచ్చి అబద్ధాలు ఆడుతున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికలకు ముందు బాబు అండ్ కో ఆడినటువంటి 8వ అబద్ధం, ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచము, 30% విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపైన మోపబోతున్నాడు. ఎన్నికలకు ముందు బాబు అండ్ కో ఆడినటువంటి 9వ అబద్ధం, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అమరావతికి ₹1 అవసరం లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు, హుడ్కో నుంచి 16,000 కోట్ల రూపాయలు అప్పు, మొత్తానికి 31,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు బాబు అండ్ కో ఆడినటువంటి 10వ అబద్ధం, సూపర్ 6, సూపర్ 7 పేరిట 80,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తాము అని చెప్పేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బడ్జెట్లో మాత్రం కేవలం 7,000 కూడా కేటాయించకపోవడం నిజంగా అతిపెద్ద అబద్ధం. ఎన్నికలకు ముందు బాబు అండ్ కో ఆడినటువంటి 11వ అబద్ధం, అప్పు అంటే ఆంధ్రప్రదేశ్ అప్పు 14 లక్షల కోట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఊరు వాడ ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇందులో నిజం ఏంటి అంటే
చంద్రబాబు నాయుడు గారు రాకముందు అంటే చంద్రబాబు నాయుడు గారికి పూర్వం ఉన్నటువంటి అప్పు 1,40,40,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన చేసినటువంటి అప్పు 2,50,50,000 రూపాయలు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన చేసినటువంటి అప్పు 3,30,000 రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు 3,30,000 రూపాయలు. అందులో మనందరికీ తెలుసు కరోనా కాలంలో 2 సంవత్సరాల కాలంలో కరోనా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టేటువంటి డబ్బు 70,000 కోట్ల రూపాయలు. అదీ కాకుండా డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి డబ్బు 2,74,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,30,000 కోట్ల రూపాయలు. అంటే అందులో డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలకు ఇచ్చింది 2,74,000 కోట్ల రూపాయలు. కరోనాలో ఖర్చు పెట్టింది 70,000 కోట్ల రూపాయలు. ఎన్నికలకు ముందు బాబు అండ్ కో ఆడినటువంటి 12వ అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పరిశ్రమలు పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుతుంది అని చెప్పేసి దుష్ప్రచారం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. అదీ కాకుండా తలసరి ఆదాయం కూడా తగ్గుతుంది అని చెప్పేసి దుష్ప్రచారం చేసిండు. అదీ కాకుండా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి కూడా తగ్గుతుంది అని చెప్పేసి దుష్ప్రచారం చేసిండు. అదీ కాకుండా రోడ్లు నాశనం అవుతున్నాయని చెప్పేసి దుష్ప్రచారం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే అసలు నిజం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చూస్తే పరిశ్రమలు పారిశ్రామిక వృద్ధి రేటు బాబు పాలనలో కేవలం 11.92% ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పెరిగి 12.61% అయింది. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో 2.5 సంవత్సరాలు కరోనాకి పోయింది. అయినప్పటికీ కూడా పరిశ్రమలు పారిశ్రామిక వృద్ధి రేటుని పెంచిండు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత తలసరి ఆదాయం బాబు పాలనలో 2018-19లో కేవలం 1,54,031 రూపాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అది పెరిగి 2023-24లో 2,42,479 కోట్ల రూపాయలు అయింది. ఇందులో కూడా 2.5 సంవత్సరాలు కరోనాకి పోయింది. అయినా కూడా తలసరి ఆదాయాన్ని పెంచిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీ జిఎస్డిపి వాటా బాబు పాలనలో 2014-19లో మధ్య 4.7% మాత్రమే ఉండే. కొంచెం మనం గమనిస్తే జిఎస్డిపి చంద్రబాబు నాయుడు గారి పాలనలో 4.7% మాత్రమే ఉండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2019-24 మధ్యలో దాన్ని పెంచి జగన్మోహన్ రెడ్డి గారు 4.83% తీసుకెళ్ళిండు. ఈ 5 సంవత్సరాల్లో కూడా 2.5 సంవత్సరాలు కరోనా పోగా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్డిపిని పెంచడంలో సఫలీకృతమైండు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. చివరికి రోడ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది కేవలం 24,792 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్ల కోసం 43,060 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నిజంగా మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్నికలకి ముందు బాబు అండ్ కో అనేటువంటి 13వ అబద్ధము చివరి అబద్ధం ఏంటంటే ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి సభ్యులు అబద్ధాలు ఆడారు. కాకపోతే ఇందులో నిజం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలని కలుపుకుంటే 6,38,000 ఉద్యోగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000 ఉద్యోగాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు 6,38,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు అండ్ కో ఆడినటువంటి 420 అబద్ధాలలో ఈరోజు నేను తీసుకొచ్చింది కేవలం 13 అబద్ధాలు మాత్రమే. నిజానికి నాయి బ్రాహ్మణుల దగ్గర నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్ల దాకా చంద్రబాబు నాయుడు గారు ఆడిన అబద్ధాలు కోకొలలు. కాకపోతే ఇందులో మీకు తెలిసిన ఏదైనా అబద్ధం ఉంటే తప్పకుండా కింద కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా పంపించండి. అందువల్ల ఈ నిజాలు ప్రజలందరి దాకా చేరుతాయి. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.